పెట్టకూడదు, అట్లా పెట్టి సరిపోతుంది. పైన పైన చెప్పండి కా పేట మండలం గండి క్షేత్రంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఉత్సవాలు జరుగుతాయి. శ్రీ వీరాంజనేయ స్వామి ఉత్సవాలు. స్వామి ఉత్సవాలను చూడడానికి వచ్చి స్వామిని దర్శించుకొని ఆయన కరుణా కటాక్షణాలకు పాత్రడవాలని భక్తులంతా తప్పిస్తూ ఉంటారు. కొన్ని వేల మంది రాయలసీమ ప్రాంతంలోని అన్ని గ్రామాల నుండి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన వారికి చాలామంది ఉచిత అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ శ్లోక ఉన్నత పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ నవనేశ్వర్ రెడ్డి గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని వేల మంది, దాదాపు 5,000 మంది అంచనాతో ఈరోజు రేపు 2 రోజుల పాటు ఉచిత అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. భక్తులంతా కాలినడకన వచ్చి దప్పికతోనో ఆకలితో తీర్చుకొని ఇక్కడ నుంచి వెళ్ళి దేవుడు దర్శించుకోవడమో లేదా దర్శించుకున్న తర్వాత తిరిగి రావడమో జరుగుతూ ఉంది. ఈ స్థలానికి ఒక పురాణ గాథ ఉంది. అదేంటంటే సీతాదేవిని రావణుడు అపహరించుకొని శ్రీలంకకు తీసుకొని పోయిన తరువాత ఈ ప్రాంతంలో లక్ష్మణుడు శ్రీరాముడు ఆమె కోసం వెతుక్కుంటూ ఉండి సీతాదేవి కోసం వెతుక్కుంటూ పోయేటప్పుడు ఈ కొండల మధ్య ఈ గండి క్షేత్రమునందు మన వీరాంజనేయ స్వామి ఆయనకు స్వాగతం పలికి రామలక్ష్మణులు ఇద్దరిని ఆయన గౌరవించి ఆయనకు సహాయ సహకారాలు అందిస్తామని సుగ్రీవుడి ద్వారా ఒక ప్రమాణం చేయడం జరిగింది. ప్రమాణం మేరకు ఇది ఇక్కడ మనకు ఆయనకి స్వాగతం పలికిన సందర్భంగా వీరాంజనేయ స్వామి 2 కొండల మధ్య ఒక బంగారు తోరణాన్ని ఏర్పాటు చేశాడని స్థల పురాణం తెలియజేస్తాం. ఆ తోరణము సాధారణ వ్యక్తులకు ఎవరికి కనిపించకుండా ఎంతో ఉన్నతమైన, ఎంతో నిష్కల్మషమైన హృదయం గల వారికి మాత్రమే కనిపిస్తుంది, ఎంతో ఉత్తమ జన్మ ఉన్నవారికి మాత్రమే కనిపిస్తుందని మన పురాణాలు చెప్తూ ఉంటాయి. అదేవిధంగా బ్రిటిష్ వారిలో కూడా ఎంతో నిర్దయగా వ్యవహరించిన వారు ఉన్నప్పటికీ కూడా అందులో కొంతమంది చాలా మానవత్వంతో వ్యవహరించిన వారు ఉన్నారు. మన దత్త జిల్లాల రాయలసీమ 5 జిల్లాలు అంటే బళ్ళారితో సహా 5 జిల్లాల కలెక్టర్గా, దత్త జిల్లాల కలెక్టర్గా మన్రో గారు ఉండేవారు. మన్రో గారికి బంగారు తోరణం కనిపించిందని, తోరణం కనిపించిన దాని విషయాన్ని ఆయన అప్పట్లో గెజిట్లో ప్రకటించారు. కడప జిల్లా గెజిట్లో ప్రకటించినారని కూడా చెప్పుకునేవారు. ఆ తోరణం కనిపించిన తర్వాత ఆ వ్యక్తులు వాళ్ళు దేవుడిలో ఐక్యమైపోతారని, అంటే పవిత్ర మరణాన్ని ఆస్వాదిస్తారని స్థల పురాణం తెలియజేస్తుంది. అలాంటి ఉన్నతమైన పవిత్రమైన పుణ్యక్షేత్రము
ఈ గండి వీరాంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ ఉన్నందుకు మేము మా ప్రాంత వాసులుగా మేము ఎంతో గర్విస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. ఈరోజు శ్రావణ శనివారం 4వ వారం పెట్టుకొని అదేవిధంగా శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మిత్రుడు నవనేశ్వర రెడ్డి గారు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇది ఉదయం నుండి కోలాహలంగా జరుగుతూ ఉంది. ఇది పవిత్ర కార్యము. ఇలాంటి ఈ శక్తిని ఆయనకు ప్రసాదించాలని ఆ గండి వీరాంజనేయ స్వామి ఈ కృష్ణ భగవాను ప్రార్థిస్తున్నాను. సెలవు. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈరోజు శ్రావణ మాసం 4వ వారం పవిత్రమైనటువంటి రోజు. అలాగే శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి ఈరోజు వచ్చినందువలన ప్రతి సంవత్సరం భగవంతుడు శ్రీ వీరాంజనేయ స్వామి వారి అనుగ్రహ కృపా కటాక్షంతో నాకు ఎవ్రీ సంవత్సరం ఈ అవకాశం స్వామి దయ వల్ల కలుగుతుంది. అలాగే భక్తులకు అందరికీ కూడా ఇలాగే ప్రతి సంవత్సరం సేవ చేసుకుంటూ వెళ్ళాలని ఇంకా మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుతున్నాను. మాట్లాడినా. జై శ్రీరామ్. ఈరోజు శ్రావణ మాసము 4వ శనివారము ఇక్కడ వేంపల్లి నుండి గిండిపోయే దారిలో కుమ్మరాంపల్లి దగ్గర శ్రీకృష్ణాలయం నిర్మాణం జరిగినది. శ్రావణ మాసము ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు 16/8/2025వ తేదీ మన వేంపల్లె శ్లోకా స్కూల్ కరస్పాండెంట్ గారు ఇక్కడ అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసినారు. అలాగే ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేస్తాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరము జరగాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.